జరుగుతుంది, బైబిల్లో లేని సిద్ధాంతాలు జరుగుతున్నాయి కాబట్టి అది సంఘము కాదు, అలాంటి వాటిల్లోంచి వచ్చేయచ్చు. కానీ సత్యమైన వాక్యం విని దేవుని పరిచర్య జరుగుతున్నప్పుడు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని నేను ఇక్కడ ఉండను, నేను సంఘంలోని దాన్ని కాను అని మీ అంతటా మీరు వేరుగా వెళ్ళిపోవడానికి వీల్లేదట. ఎందుకు వీల్లేదో చెప్తున్నాడు చూడండి, 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవయవములో ప్రతి దాన్ని ఎవరు పెట్టారట? దేవుడు పెట్టాడట. ఎందుకు పెట్టాడట? తన చిత్త ప్రకారము పని చెయ్యాలి. అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. శరీరంలో ఉంచాడు కనుక అవయవములు అనేకములయ్యున్నను, శరీరం ఒకటే గనుక కన్ను చేత్తో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. మీలో మీరు డిసైడ్ చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు పెట్టాడు అవయవాన్ని, దేవుడు చేర్చాడు సంఘములో. నువ్వు వెళ్ళిపో, బయటకు పో అని అనడానికి ఎవరికింద హక్కు ఉంది? ఎవరికి అధికారం ఉంది? ఎవరికి లేదని బైబిల్ స్పష్టం చేస్తుంది. తీసేస్తే దేవుడు తీసేయాలి, ఎందుకంటే ఆయన అమర్చాడు కాబట్టి. తీసేస్తే యేసుక్రీస్తు వారు తీసేయాలి, ఆయన శిరస్సు కాబట్టి. మనలో మనం కోట్లాడుకొని నువ్వు ఉండొద్దు నువ్వు ఉండొద్దు నువ్వు ఉండొద్దు అంటే ఎలాగా? నాకు ప్రార్థన అవ్వలేదు, నాకు పాట అవ్వలేదు, నేను ఈ సంఘానికి రాను అని నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? ఏంటి నన్ను స్టేజ్ ఎక్కించలేదు, కనీసం ప్రార్థనకు కూడా పిల్లలేదు అని నువ్వు అనుకుంటే ఎలాగా? ఏం జరిగినా మౌనముగా ఉండి దేవునితో చెప్పవలసిందే, అంతే తప్ప మనం సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు, మనంతటా మనం వెళ్ళిపోవడానికి లేదు. ఇంకేమంటున్నారు చూడండి, శరీరంలో 25వ వచనం నుంచి చదువుదామండి. అయితే శరీరంలో వివాదము లేక అవయవములో ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. చూడండి, ఇక్కడ శరీరంలో ఏం ఉండకూడదంట? శరీరంలో ఏం ఉండకూడదని వ్రాయబడిందండి. శరీరములో వివాదము లేక. మన శరీరంలో వివాదం ఏమైనా ఉందండి? మన శరీరంలో వివాదాలు ఏం జరుగుతున్నాయి లోన? నా శరీరంలో అవయవాలు కొట్టేసుకుంటాయండి, 2 కిడ్నీలకు అసలు పడట్లేదు, పక్క పక్కన ఉన్నాయి కదా, నువ్వు అటు వెళ్ళిపో ఇటు వెళ్ళిపో అని చెప్పి తోసేసుకుంటున్నాయండి అని కిడ్నీల గురించి ఏమైనా కంప్లైంట్ వచ్చింది ఏంటి మనకి? ఏంటి, కళ్ళు ఒకదానికి ఒకటి పని చేయట్లేదండి, ఒకటి ఇటు చూస్తుంటే ఒకటి అటు చూస్తుంది, జనాలు చూసే వాళ్ళు అందరూ మెల్లకొన్న అనుకుంటున్నారు, ఈ కళ్ళు మాటలు వినట్లేదు. ఏంటని కళ్ళల్లో ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వెళ్తుందా ఎవరికైనా? ఏంటి, అలాంటి వివాదాలు ఏమైనా ఉన్నాయి మన దేహంలో? ఊపిరితిత్తులు సరిగ్గా వినట్లేదండి మాట. 2 ఉంటాయి కదా బ్లాడర్స్, అందులో ఒకటి సరిగ్గా గాలి పీల్చుకోవట్లేదండి, ఒకటే పీల్చుకుంటుంది, ఒత్తిడి అంతా ఒకదాని మీదకి వెళ్ళి